ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన వాణిజ్య పంట మిరప. విశ్వ విపణిలో మనం పండించే మిర్చికి మంచి పేరుంది. గుంటూరు, వరంగల్, ఖమ్మం జిల్లాలు మిరప సాగుకు పెట్టింది పేరు. అయితే ఏటికేడాది మిరప సాగులో సమస్యలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో మిరప చేలల్లో కోతలు చేస్తున్నారు. చాలా చోట్ల కాయకుళ్ళు తెగులు ఆశించడంతో తాలు తప్పశాతం ఎక్కువగా ఉంది. దీంతో మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. మిర్చి సాగంతా ఒకెత్తైతే కోతానంతర జాగ్రత్తలు మరో ఎత్తు. మిరప రైతులు కోత సమయంలోనూ కోతానంతరం సరైన జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు నష్టాలను అధిగమించే వీలుంది. కోత, ఆరుదల సమయంలో చేపట్టాల్సిన ఆ జాగ్రత్తలేవో ఇప్పుడు తెలుసుకుందాం. మిరప పంట రకాల ఎంపిక, పంట వేసే సమయం మరియు వాతావరణ పరిస్థితులను బట్టి 150 నుంచి 180 రోజుల్లో చేతికంది వస్తుంది. నారు నాటిన 50 నుంచి 60 రోజులకు పూత వస్తుంది. పూత వచ్చిన సుమారు నెల రోజులకు పంట మొదలవుతుంది. మొదటి పంటను పచ్చిమిరప కింద కోసి తీసుకుంటారు. అనంతర కోతలను ఎండుమిర్చికి వదులుతారు. మిరపలో మంచి దిగుబడులు పొందటానికి రకాల ఎంపిక చాలా ముఖ్యం. ఎకరాకు సూటి రకాలైతే 25 క్వింటాళ్లు, హైబ్రిడ్ రకాల్లో 35 నుంచి 45 క్వింటాళ్లు ఎండుమిర్చి దిగుబడి రావటానికి అవకాశం ఉంటుంది. మిరపకాయల రంగు, ఘాటు, నాణ్యతను నిర్దేశిస్తాయి. మిరప నాణ్యతా ప్రమాణాలలో తేమ ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాయలు కోసినప్పుడు 75 నుంచి 80% తేమ ఉంటుంది. దీనిని 10 నుంచి 11% వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. కాయ పొడవుగా ఉండి గింజల శాతం, వాటి బరువు, మంచి రంగు, ఘాటు కలిగిన కాయలు నాణ్యమైనవి. మిరప సాగులో కోతకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. కోతకు ముందే పంటకు నీటి తడులివ్వాలి. కాయ కోతకు కనీసం 15 రోజుల ముందు నుండి ఎటువంటి సస్యరక్షణ మందులు పిచికారీ చేయకూడదు. చేసినట్లయితే మిరపకాయల మీద అవశేషాలుండే ప్రమాదం ఉంటుంది. మిరప కోత సమయంలోనూ కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. మొక్కల మీద పూర్తిగా పక్వానికి వచ్చి రంగు వచ్చిన కాయలను పొడి వాతావరణం ఉన్న సమయాల్లో మాత్రమే కోయాలి. కాయల్ని మొక్క మీద మరీ ఎక్కువగా పండనిస్తే కాయలు ముడతలు పడడమే కాకుండా సూర్యరశ్మి అధికంగా సోకి రంగు తగ్గి నాణ్యత కోల్పోతాయి. అలానే కాయ మొక్క మీద అరపండినట్లయితే కాయ పండిన వెంటనే ముడతలు పడి నాణ్యత కోల్పోతుంది. కాయలు పండిన తరువాత ఎక్కువ కాలం మొక్క మీద ఉంచినట్లయితే ఎండిన తరువాత పాలిపోయినట్లు కనిపిస్తాయి. అందువల్ల కాయలను రంగు తిరిగిన వెంటనే కోయాలి. ఇలా కోసినట్లయితే ఎండిన తరువాత తొడిమ ముడత పడక కాయలకు మంచి నిగారింపు వస్తుంది. వీలైనంతవరకు కాయకుళ్ళు తెగులు, కాయతొలుచు పురుగు ఆశించిన కాయలను వేరు చేసుకోవాలి. కాయ నాణ్యత, దిగుబడులు పెరగాలంటే సరైన సమయంలో కోయటంతో పాటు ఎప్పటికప్పుడు పండిన కాయలను తరచుగా వీలైనన్ని ఎక్కువసార్లు అంటే 7 నుంచి 8 కోతలు కోయాలి. కాయలు కోసిన తరువాత ఒకరోజు రాశిగా పోసి పట్టాలతో కప్పినట్లయితే కాయలన్నీ సరిసమానంగా పండుతాయి. కాయలు నేలపై నేరుగా గాని లేక ఇసుక లేదా పేడ అలికిన కళ్ళాలపై గాని ఆరబెట్టకూడదు. ఇలా ఆరబెట్టినట్లయితే ఆస్పరిజిల్లస్ అనే శిలీంధ్రం వలన ఆఫ్లాటాక్సిన్ అనే విష పదార్థాలు సోకే ప్రమాదం ఉంటుంది. దీనివలన కాయ నాణ్యత దెబ్బతింటుంది. కోసిన కాయలను పాలిథీన్ పట్టాల మీద కానీ శుభ్రమైన కాంక్రీటు కళ్ళాల మీద మాత్రమే ఆరబెట్టుకోవాలి. 10% మించి ఎక్కువగా తేమ ఉండకుండా కాయలను పలుచగా పోసి కనీసం 15 నుంచి 20 రోజుల పాటు తిరగతిప్పుతూ ఎండబెట్టుకోవాలి. కాయలు ఎండకపోతే రంగును, మెరుపును త్వరగా కోల్పోతాయి. కాయలను రాత్రిళ్లు మంచుబారిన పడకుండా పరదాలు కప్పి ఉంచుకోవాలి. కాయలను ఎండబెట్టేటప్పుడు దుమ్ము, ధూళి, చెత్త చెదారం చేరకుండా శుభ్రంగా చేసుకోవాలి. తెగులు ఆశించిన తాలుకాయలు ఏరి వేరు చేసుకోవాలి. అకాల వర్షాలకు గురికాకుండా, మంచుబారిన పడకుండా, రంగు కోల్పోకుండా ఆధునిక డ్రయ్యర్లలో లేదా బ్యారెళ్లలో గానీ ఎండబెట్టి నాణ్యమైన మిరపకాయలను పొందవచ్చు. ఇలా ఎండబెట్టుకున్న మిరపకాయలను నిల్వ చేయడానికి తేమ లేనటువంటి పొడి గోనె సంచులను వాడుకోవాలి. ఎండిన కాయలను గోనె సంచులలో నింపేటప్పుడు కాయలపై నీరు చల్లకూడదు. నిల్వ చేసిన బస్తాలకు తేమ తగలకుండా అడుగున చాపలు లేదా వరిపొట్టు,
కర్ర చెక్కలు లాంటివి పరుచుకోవాలి. గోడల నుండి 50 నుంచి 60 సెంటీమీటర్లు ఎడంగా బస్తాలను పేర్చుకోవాలి. శీతలీకరణ గిడ్డంగుల్లో నిల్వ చేస్తే కాయలు 8 నుంచి 10 నెలల వరకు రంగు, నాణ్యత కోల్పోకుండా ఉంటాయి. కాయలు రంగు రావటానికి నిషేధిత కృత్రిమ రంగులను వాడకూడదు. నిల్వ చేసిన మిరపకాయలను అప్పుడప్పుడు ఎండబెడుతూ ఉండాలి. ఇలా అన్ని రకాల జాగ్రత్తలు పాటించినట్లయితే మిరపలో నాణ్యమైన దిగుబడులు రైతులు పొందవచ్చు.